హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. మీకు తెలిసిన విషయమే, మన ఛానల్లో అన్ని ఈజీ హెల్దీ రెసిపీస్ ఉంటాయి. ఈ రోజు కూడా మంచి సూపర్ రెసిపీతో వచ్చాను. మనకు హైదరాబాదీ బిర్యానీ ఎంత స్పెషల్, ఆదిలాబాద్ లో ఈ సోలాలా బిర్యానీ అనేది అంత ఫేమస్ అండి. ఈ సోలాలా బిర్యానీకి కందులు తీసుకోవాలండి. పచ్చి కందులతో ఈ బిర్యానీ చేస్తారు. ఆదిలాబాద్ సైడ్ అయితే అందరూ ఈ సీజన్ వచ్చిందంటే కంపల్సరీ చేసుకోకుండా ఉండరండి. కందికాయలు అంటే ఇవి ఇలా ఉంటాయి చూడండి. వీటిని ఒలిస్తే ఈ విత్తనాలు వస్తాయండి. ఇప్పుడైతే మార్కెట్లో చాలా వస్తున్నాయి. ఒక్కసారైనా తప్పకుండా మీరు ట్రై చేయండి. నేనైతే ఈ గ్లాసు కంది విత్తనాలు తీసుకున్నానండి. ఈ గ్లాస్ తో ఒకటి కంది విత్తనాలు అయితే 2 బాస్మతి రైస్ తీసుకున్నాను. నీళ్ళలో వేసి కడిగి నానబెట్టి పెట్టాను. ఒక అరగంట సేపు బియ్యం నానితే పుల్లలుగా రైస్ మంచిగా అవుతుంది. అందుకే నానబెట్టి పక్కన పెట్టానండి. ఈ కందులు కూడా వాష్ చేసుకుందాం. నీళ్ళలో వేసి ఉంచేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. ఈ కుక్కర్లో అయితే విత్తనాలు పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి. ఒకవేళ మీరు గిన్నెలో చేయాలనుకుంటే తాలింపులో కాసేపు ఎక్కువసేపు వేపుకోవాలండి. ఇందులో ఆయిల్ వేస్తున్నాండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. 1 టీ స్పూన్ మాత్రం నెయ్యి వేసుకుందామండి. ఓన్లీ 1 టీ స్పూన్ నెయ్యి. ఆయిల్ వేడైందండి. ఒక్కటే బగారాకు వేస్తున్నా. కొంచెం స్టార్ అనీస్, ఒక 4-5 లవంగాలు, ఒక 3 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క అండి, ఒక 1/2 ఇంచు ముక్క వేస్తే సరిపోతుంది. 2 మరాఠీ మొగ్గ, కొంచెము ఇది సాజీరా అండి. ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకున్నామండి. ఉల్లిపాయలు అయితే సన్నగా పొడుగ్గా తరగాలి. ఒకసారి చూడండి, ఇది ఎంత సన్నగా ఉన్నాయి. సన్నగా పొడుగ్గా తరిగిన, ఎందుకంటే ఇవి మంచిగా వేగాలి. వీటితోటే టేస్ట్ అండి. చిక్కుడు బిర్యానీ కూడా ఉంటుంది, భలే ఉంటుందండి చిక్కుళ్ళతో. మన ఛానల్లో ఉంది, పాత వీడియోస్ లో ఉందండి. భలే టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయలతో బిర్యానీ. కొంచెం స్టవ్ హైలో పెట్టే వేపుతున్నా అండి. ఆనియన్స్ కొంచెం కలర్ రావాలి, కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు వేస్తే ఇంకా మంచిగా త్వరగా కలర్ వచ్చేస్తుంది. కొంచెం 1/2 టీ స్పూన్ వేస్తున్నా అండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టీ స్పూన్ వేసానండి. కొంచెం ఇది పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లోకి మార్చానండి. అల్లం వెల్లుల్లి త్వరగానే వేగిపోతుంది. మనమైతే మామూలు బిర్యానీకి బ్రౌన్ ఆనియన్ చేస్తాం కదా, ఆ కలర్ లోకి ఆనియన్ మారితే ఏంటంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్నటువంటి కందులు వేసేసానండి. పచ్చి కందులు. కొలతలు మళ్ళీ చెప్తున్నాను. 1 కందులు అయితే 2 రైస్ అండి. మీరు ఏ గ్లాస్ అయితే తీసుకుంటారో దాని కొలత అండి నేను చెప్పేది. 1 కందులు వేస్తే 2 బియ్యం వేసుకోవాలండి. ఏ బియ్యం అయినా పర్లేదు, మీ ఇష్టం. మీకు అందుబాటులో ఉన్న బియ్యం వేసుకోండి. ఇలా కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. లేదా టమాటా ప్యూరీ చేసి వేసుకున్నా పర్లేదు. కాకపోతే ఏంటంటే టమాటాలు మాత్రం చిన్న ముక్కలు కట్ చేయాలి. ఈ టమాటా వేసినాక ఫ్లేమ్ పెంచాలండి. ఇంతవరకు మనం సిమ్లో పెట్టాము కదా, టమాటా వేసినాక కొంచెం ఫ్లేమ్ పెంచుకోవాలి. ఎందుకంటే టమాటాలో నీరు ఉంటుంది. నీరంతా ఆవిరై ఫ్రై అయ్యే విధంగా మనం హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న క్యారెట్ ముక్క, చిన్న ముక్కలు కట్ చేశాను. ఒక 2 ఇంచుల క్యారెట్ అండి, అంతే. మరి ఎక్కువ వేయలేదు. మీకు నచ్చితే ఇంకాస్త వేసుకోండి. ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు కావాలంటే, అది మీ ఇష్టం అండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం చిటికెడు పసుపు అండి, చాలా తక్కువ వేసాను పసుపు, చిటికెడే. కారం 1 టీ స్పూన్ అండి. గుప్పెడు పుదీనా వేసుకున్నాం. పుదీనా తోటి మంచి టేస్ట్, ఫ్లేవర్ ఇవన్నీ వేసి కొంచెం సేపు ఆయిల్లో వేగనివ్వాలి.
నార్మల్ గా గిన్నెలో కూడా చేసుకోవచ్చండి, కానీ కుక్కర్ లో చేసిందంటే చక్కగా విత్తనాలు మెత్తగా ఉడుకుతాయి. అందుకే కుక్కర్ లో చేస్తున్నాను. ఎక్కువ శాతం ఈ రెసిపీ అనేది కుక్కర్ లోనే చేస్తానండి. ఇలా చక్కగా వేగిన తర్వాత నీరు లేకుండా డ్రైగా అయిన తర్వాత ఇలా ఆయిల్ బయటకు వచ్చే టైంలో మనం ఇందులో వాటర్ వేసేసుకోవాలి. నేను ఒక గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం కదా, మొత్తంగా 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసేసుకున్నాం. ముందుగా కొంచెం వేసాం కాబట్టి ఒక 3/4 టీ స్పూన్ వేస్తున్నాండి. మీరు తినే రుచిని బట్టి వేసుకోండి. ఇప్పుడు మనం ఇదంతా కలిపేసి ఒకసారి ఉప్పు టేస్ట్ చూస్తే లైట్ గా ఉప్పు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే దీన్ని మనము కర్రీతోనో లేదా రైతాతోనో తింటాము. ఈ రోజైతే నేను దీనికి కాంబినేషన్ గా రైతా చేసిన లేదా టమాటా సూప్ కూడా సూపర్ గా ఉంటుందండి. కొంచెం పుల్లటి సూప్లు అయితే బాగుంటది ఈ రెసిపీకి. ఈ రైస్ లో నుండి వాటర్ తీసేస్తున్నా అండి. వాటర్ తీసేసి బియ్యం కూడా ఇందులో వేసుకున్నాం. మామూలుగా కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి ఎసరు రాకముందే నేను బియ్యం వేస్తున్నా. మీరు గిన్నెలో అయితే ఎసరు వచ్చిన తర్వాత బియ్యం వేయండి. నార్మల్ రైస్ అయితే 1కి 2 వాటర్ తీసుకోండి. అది బాస్మతి కాబట్టి నేను 1/2 గ్లాసు తగ్గించాను. అందులో అరగంట సేపు నానాయి కదండి, అందుకని నీళ్లు తగ్గించాను. అప్పుడే పుల్లలుగా వస్తుంది. కుక్కర్ నిండుగా అయింది, ఏమవుతుందో. పెద్ద కుక్కర్ లోకి మారుస్తా, ఎందుకైనా మంచిది. ఇక్కడ కుక్కర్ నిండుగా అయింది. విజిల్ పెడితే పొంగుతుందేమో అనే డౌట్ వస్తుంది. నేను 5 లీటర్స్ కుక్కర్ లోకి మారుస్తున్నాను. ఏమో మళ్ళీ మనం నిండుగా వేసేసాము, విజిల్ సరిగా రాకుండా ఇబ్బంది అవుతుంది. మీరు ముందుగానే పెద్ద కుక్కర్ తీసుకోండి. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇందాక నేను చూపించిన కుక్కర్ అది 3 లీటర్స్ అండి. మూత పెట్టేసుకుందామండి. ఇలా విజిల్ పైకని మూత పెట్టాలి. ఇప్పటి వరకు సిమ్ లో ఉండండి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టాను. హై ఫ్లేమ్ లో 3 విజిల్స్ పెట్టుకుందామండి. 3 విజిల్స్ వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఈ వెయిట్ అంతా దిగిన తర్వాత చూద్దాం. వెయిట్ అంతా దిగిందండి. ఇప్పుడు మూత తీస్తున్నాను. కొంచెం ఇలా విజిల్ పైకి పట్టుకొని తీస్తే మూత ఈజీగా వస్తుందండి. పర్ఫెక్ట్ గా అయింది. ఓ సూపర్. చూడండి, పుల్లలు అయింది అన్నం. వంటింట్లో ఎప్పుడు ఇలాంటి ఆయుధాలు ఉండాలి. కుక్కరు కొంచెం లూజ్ అయిందండి, హ్యాండిల్ కొంచెం లూజ్ అయింది. టైట్ చేస్తున్నా. ఎప్పటికప్పుడు చేసుకుంటే ఏంటంటే వస్తువులు ఎక్కువ కాలం మన్నికుంటాయి. చూసారు కదా సొలాలా బిర్యానీ ఎంత సింపుల్ గా ఈజీగా పర్ఫెక్ట్ గా చేసుకున్నామో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొంచెం అయితే ప్లేట్లోకి అన్నం తీసుకుందాం. ఇది వేడి మీద కొంచెము ముద్దలుగా ఉన్నా కూడా తర్వాత పొడిగా అవుతుందండి చల్లారిన తర్వాత. ఆదిలాబాద్ స్పెషల్ డిష్. ఎంతమందికి తెలుసు ఇది? తప్పకుండా కామెంట్ చేయండి. దీనికి కాంబినేషన్ గా నేనైతే పెరుగు పచ్చడి చేశానండి. ఈ పెరుగు పచ్చడితో ఈ బిర్యానీ తింటే ఉంటది సూపర్ ఉందండి. పచ్చి ఉల్లిపాయలు నములుతూ ఉంటే భలే ఉన్నదండి.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఇది చాలా హెల్దీ రెసిపీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేంత కమ్మటి రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.